కలిసింది ఒక సిస్టర్. నీ ఆశ ఏంటో దేవునితో చెప్పు, దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పి ఒక చిన్న బైబిల్ ఇచ్చింది. ఆ చిన్న బైబిల్లో ఎత్తారు గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు. ఎందుకంటే కొత్త నిబంధన మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ పాత నిబంధన చదివామనుకో, తీయుడమ్మా ఈడు దేవుడు ఏంటి అని చెప్పి ఇసురు కొడతారని భయం వాళ్ళకి అనమాట. ఎందుకంటే అందులో దేవుడు ఏమంటాడు, మీరు రేపులు చేస్తే నేను సహకరిస్తా, మటర్లు చేస్తే ఆశీర్వదిస్తా, పక్కోడి సొమ్ము కొట్టుకొస్తే మీ పాపాలు తొలగించేసి పాపాలు లేకుండా చేస్తా అంటాడు. కాబట్టి అట్లాంటి దేవుడు కనపడగానే యక్ఫు అంటారని చెప్పేసి ఆ బుక్ ఇవ్వరు. బాగా విశ్వాసంలోకి అడుగు పెట్టే మంటెత్తిపోయి కూర్చున్న తర్వాత అప్పుడు పాత నిబంధన కూడా మందే అంటారు. ఇప్పుడు ఆ పాత నిబంధన మీద డౌట్ వచ్చిందనుకో, అందులో ఉన్న పాపిష్టి వచనాలు కొన్ని ఉంటాయి. విగ్రహాలు కూల్చేయండి, వేరే దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసేయండి, వేరే దేవుళ్ళని పూజ చేసే వాళ్ళని సాగుగొట్టేయండి, నరికేయండి అని చెప్పేసి ఉంటాయి. ఏందిరా ఎట్టుంది బైబిల్ అంటే, అది మీ గురించి కాదు, నా గురించి కాదు, ఇజ్రాయేలు వాళ్ళ గురించి అని చెప్పేసి అంటారు. అంటే మాకు నచ్చింది మాత్రం మేము తీసుకుంటాం, నచ్చందంతా కూడా ఇజ్రాయేల్ వాళ్ళ మీదకి నెట్టేస్తాం అని చెప్పేసి పరమ కవోదిగళ్ళి ప్రచారకులు, సిగ్గు చారం ఏమీ లేకుండా ప్రచారాలు చేసే బ్యాచ్లు.